ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, గత వారమంతా కాచి కాపాడిన దేవునికి మనందరి పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. జీవవాక్య ధ్యానాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా దేవుడు నూరంతలుగా ఆశీర్వదించాలని మనసారా కోరి ప్రార్థన చేస్తున్నాను. మీరు కొత్త వారికి పరిచయం చేస్తున్నారు, మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా నిర్గమాకాండం 6వ అధ్యాయం 2వ వచనం ధ్యానం చేద్దాం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను. ఇది 2వ వచనం. నేను యెహోవాను. 3వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతని, కానీ యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, నీకు వందనాలు. మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడిపి మహిమ పొందమని, గ్రహించగలిగే హృదయం, అందుకు తగిన సిద్ధ మనసు దయచేయమని, వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలను దీవించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వినే వాక్యానికి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? ఎందుకు ఈ క్యాప్షన్ పెట్టుకున్నామంటే, చాలాసార్లు దేవుని గురించినటువంటి తేలిక మాటలు, చాలాసార్లు దేవుని గురించినటువంటి బలహీనమైనటువంటి పదాలు మన యొక్క జీవితంలో మనం దొరికిపోతూ ఉంటాయండి. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులు వాడే మాటలను బట్టి మన మీద ఆ ప్రభావం ఉంటుంది. మనలో ఉన్న అజాగ్రత్త, అశ్రద్ధ కూడా కొన్నిసార్లు దేవుని తక్కువగా చేసేటువంటి పరిస్థితి ఉంటుందండి. గత ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం, అబ్రహాము దేవుని స్నేహితుడని, ఆయన చేత నీతిమంతుడని పిలువబడినా ఆయనతో మాట్లాడేటప్పుడు నేల మీద సాష్టాంగపడి, ఎలా ఉంటుందండి ఎడారి నేల ఎలా ఉంటుంది, కానీ ఆయనతో మాట్లాడేటప్పుడు సాష్టాంగ పడి మాత్రమే మాట్లాడుతున్నాడు. అది మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే యావే, యెహోవా, యావే అనే పదం పరమ పవిత్రమని యూదులు భావిస్తారు. వారి యొక్క రబ్బీలు ఉన్నారు కదండి, యాజకులు, శాస్త్రులు, వీరందరూ కూడా ఆ పదాన్ని నోటితో పలకకూడదు అని వారు అనుకున్నారు, చెప్పారు, అలాగే చేస్తారు. కనుక యెహోవా అనేటువంటి పదం పలకవలసి వచ్చినప్పుడు ఆ పదానికి ప్రత్యామ్నాయంగా అదోనాయ్, అదోనాయ్ ప్రభువు, అదోనాయ్ అంటే లార్డ్ అని వారు మాత్రం పలికేవారు. ఒకవేళ ఈ శాస్త్రులు ఇలాంటి వారు యెహోవా అనే పదం వారు వ్రాయవలసి వస్తే లేచి స్నానం చేసి వచ్చి అప్పుడు ఆ పదం రాసేవారు. రాసిన తర్వాత ఆ కళాన్ని విరగొట్టి పాడేసేవారు అంతే. మళ్ళీ ఆ కళాన్ని ఇంకా ఏం మాట వ్రాయడానికి వాడేవారు కాదు. అంటే యెహోవా అనేటువంటి పదానికి వారు ఎంత విలువ, ఎంత గౌరవం ఇచ్చేవారు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రియమైన వాళ్ళరా, మన దేవునిని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఎంత జాగ్రత్తగా జీవించాలి, ఎంత జాగ్రత్తగా ఆయనను మనం ఆరాధించాలి అనే దాని మీద కొంచెం మనసు పెట్టాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నేనే ఐ యామ్ టు బి, ఐ యామ్ కాజ్ టు బి అనేటువంటి మాటలు, అంటే ఏదైనా జరగడానికి నేనే కారణం, ఏది జరుగుతున్న దానికి నేనే కారణం, ఏది జరిగిపోయినా, జరుగుతున్నా, జరగబోయే దానికి ప్రతిదానికి నేనే ఆధారం అని ఆయన చెప్తున్నాడు. కనుక ఈ మాట మనకి ఎందుకు ఒక ప్రత్యేకత అంటే, మనకు ఒక పెద్ద దేవుడు కావాలి, చిన్న దేవుడు కాదు మనకు కావాలి. కనుక ఆ పెద్ద దేవుడు ఎవరై ఉన్నారు, ఎవరై ఉండాలి ఏమండి? సమస్తమును చేస్తున్న చాలిన దేవుడై ఉండాలి. కనుక అంత పెద్ద దేవుడిని మనం ఎలా ఆరాధించాలి? లేవీకాండం 22వ అధ్యాయం 16వ వచనం చూస్తే, నేను వాటిని పరిశుద్ధపరుచు యెహోవానని చెప్పాను. నేను వాటిని పరిశుద్ధపరుచు యెహోవానని చెప్పాను. అది ఏదైనా సరే. ఆ 15వ వచనం చూస్తే, యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు.
ప్రియమైన వాళ్ళారా, ఏదైతే దేవునికి ఇవ్వాలని, దేవుని సన్నిధికి తేవాలని, దేవుని యొక్క సన్నిధికి అర్పించాలని అనుకున్నావో దానిని నువ్వు అపవిత్రంగా తేవడానికి వీల్లేదు. అందుకనే బలి అర్పించేటప్పుడు బలి పశువు కానీ, నువ్వు ఇచ్చే అర్పణ, కానుక, ప్రథమ ఫలం, దశమ భాగం ఏదైనా కానీ పరమ పవిత్రంగా ఉండాలి అని మనందరికీ తెలుసు. అయితే ఒక విషయం మనం మర్చిపోవడానికి వీల్లేదండి. మనమే దేవునికి ఒక ప్రతిష్ఠింపబడిన జనం. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. కనుక ఈ జీవితంలో అపవిత్రత, అపరిశుద్ధత అనేది ఉండడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ అపవిత్రత గుర్తించి గమనించి ఆయన వద్దకు వెళితే, వేడుకుంటే ఏమిటి ఫలితం అంటే క్షమించి శుద్ధి చేసి తిరిగి మరలా అంగీకరించి తన సొత్తుగా చేసుకుంటాడే తప్ప నువ్వు అలా వెళ్ళినందువల్ల అలాగే నిన్ను ఆయన స్వీకరిస్తాడని మాత్రం అనుకోవద్దు. అందుకని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58వ వచనంలో, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడలా. ఎలాంటి నామం అండి? మహిమగల భీకరమైన నామము. ఆ నామమునకు నీవు భయపడని ఎడల, తర్వాత వచనాలు చదివితే, తెగుళ్ళు నీ మీదకి వస్తాయి, దీర్ఘకాలపు రోగాలు నిన్ను చుట్టుముడతాయి. ఇవన్నీ నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అవన్నీ కలగకుండా ఉండాలి అంటే, జాగ్రత్తగా, సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని గడపాలంటే నువ్వు దేవునికి భయపడాలి. ఎందుకంటే ఆయన మహిమగల దేవుడు. రెండోది భీకరమైనటువంటి దేవుడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనంలో, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములను చూచున్నప్పుడు నా నామమును పరిశుద్ధపరుచుదురు. ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. మన జీవితాలలో దేవుడు చేసిన కార్యాలు, ఆయన వల్ల మనం పొందుతున్నటువంటి శ్రేష్టమైన అనుభవాలు, ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పకుండా ఆయన నామాన్ని మనం మహింపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఏమండి, యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరుచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. 108వ కీర్తన మొదటి వచనం ఏముంటుందండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. భయపడటం, భయభక్తులు కలిగి ఉండటం సరిపోదండి, ఆయన మార్గంలో నడవాలి. అప్పుడే ధన్యత అనేది మనం పొందుతాం. ఎలాంటి ధన్యత మనందరికీ తెలుసు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఈ దీవెనలన్నీ మనం పొందాలి. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ఇవన్నీ నీ జీవితంలో సిద్ధింపబడాలి అంటే, అనుభవించాలి అంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవు. చూడండి ఎన్ని పదాలు దేవునికి వాడారో చూడండి. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మనం కాదుగా ఇవాళ ఉంటాం, రేపు ఏంటో మనకు తెలియదు. ఇంతలో పుట్టు అంతలో ఆవిరి అయిపోయి ఆవిరి వంటి వారం కదా, నీటి మీద పుట్టేటువంటి బుడగలాంటి వారం కదా. మనందరికీ తెలుసు మన బ్రతుకులు ఎంత అల్పమైనవో. బుద్భుత ప్రాయం అని అన్నారండి, బుద్భుత ప్రాయం అని అన్నారు. కనుక అలా లేరు గనక, అలాంటి బ్రతకలేదు గనక ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనికి బానిసలుగా వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళని వాళ్ళు బానిసలుగా చాలా హీనంగా, 1 కాదు 2 కాదు 430 సంవత్సరాలు వాళ్ళని తిప్పలు పెట్టేశారండి. అయితే వీళ్ళకి బుద్ధి రావడానికి పంపారు తప్ప వాళ్ళు బుద్ధిహీనులుగా ఉండమని కాదుగా దేవుడు చెప్పింది. కానీ వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికారు. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనంలో ఐగుప్తీయుల గురించినటువంటి ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును. ఐగుప్తు దేశం యొక్క బలం ఏంటంటే అది ఎడారి దేశం. పిరమిడ్స్ చూస్తాం. ఐగుప్తు అనగానే మనకి పిరమిడ్స్ జ్ఞాపకం ఉంటాయి. కానీ వారి బలం ఏంటంటే నైలు నది జీవనది. ఎప్పటికీ అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. కనుక ఆ నైలు నది ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా సస్యశ్యామలం. ఆ దేశానికి కరువు లేదండి.
అది కనుకనే ఇశ్రాయేలు జనాంగం కరువుతో అల్లాడిపోతూ ఉంటే వారు ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళారు. యోసేపు వాళ్ళకి కలిగిన పంటనంతటిని ఎంత జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి రానున్న కరువు సంవత్సరాలన్నింటిలో కూడా ప్రపంచం అంతటిని పోషించడానికి, అదంతా మనం చదువుకున్నటువంటి విషయమే. కనుక ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. బబులోను రాజుకు ఖడ్గమిచ్చి ఐగుప్తు రాజు చేతులు విరిచి చావు దెబ్బలు కొట్టును. ఎప్పుడు జరిగింది ఇది? 586 BC, క్రీస్తుకు పూర్వం 586లో యెరూషలేము పతనమయ్యింది. నెబుకద్నెజరు యెరూషలేము పైకి దాడి చేశాడు. కనుక యెరూషలేములో ఉన్నటువంటి యోధా రాజుకు ఐగుప్తు రాజు సహాయం చేయాలని ఆయన వచ్చాడు. కానీ నెబుకద్నెజర్ ఐగుప్తు రాజును తరిమి యెరూషలేమును వశం చేసుకున్నాడు. యోధా ప్రజల్ని బందీలుగా పట్టుకున్నాడు. ఇదంతా 586 BCలో జరిగింది. ఆ చరిత్ర అప్పుడప్పుడు మనం చెప్పుకుంటూ వస్తున్నామండి. ఇప్పుడు 582, 80, 581 ఆ మధ్యకాలంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఇప్పుడు యెరూషలేమును పట్టుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని బందీలుగా తీసుకుని వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. కానీ ఇప్పుడు ఈ 582, 81 కాలంలో నెబుకద్నెజరు ఐగుప్తు మీద దాడి చేసి ఐగుప్తు రాజును ఓడించాడని చరిత్ర చెబుతుందండి. కారణం ఏంటి? అలా జరగడానికి గల కారణం ఏంటి? దేవుని తెలుసుకోకపోవటం, దేవునికి భయపడకపోవటం. అది ఎవరైనా సరే భయపడాల్సిందే. భయపడలేదు. కానీ తెలుసుకున్నటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు కాలంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ దేవుడే నిజమైన దేవుడు, యావత్తు ప్రజలు ఈ దేవునికే భయపడాలి, ఈ దేవుని ఆరాధించాలని ఆ రోజుల్లో ఒక డిగ్రీ జారీ చేశారండి, ఒక శాసనం జారీ చేశారు. కారణం ఏంటంటే వారు చూశారు గనక. మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నప్పుడు మరి దేవునికి భయపడొద్దండి? తప్పకుండా భయపడాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలముల గల దేవుడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందునుగాక. ఎంత శ్రేష్టమైన మాట చూడండి ఆయన గురించి. జ్ఞాన బలముల గల దేవుడు. జ్ఞానం ఉంది, బలం ఉంది. ఇంకా ఆయన ఎదురు చెప్పగలిగేవారు, ఎదురాడగలిగేవారు, కాదనగలిగేవారు ఎవరు ఉన్నారండి? ఎట్లనగా దేవుడు జ్ఞాన బలముల గల దేవుడు, యుగములన్నిటను, అది ఏ యుగమైనా కావచ్చు, దేవుని నామము స్తుతినందునుగాక. 20వ వచనం. 21వ వచనం చూస్తే, కాలములను సమయములను మార్చు దేవుడు, వివేకము జ్ఞానము ఇచ్చువాడు. కాలాలు జరుగుతున్నాయి, సమయాలు జరుగుతున్నాయి అని అనుకుంటాం, కానీ అవసరమైతే వాటిని మార్చగలిగే దేవుడు. సూర్యుడు అస్తమించకుండాగాక. అయ్యాలోనులో ఆ సూర్యుడు అలా ఉండాలంటే అంతే, అయిపోయింది. కాలం అలా స్తబ్దంగా నిలబడిపోయింది, అంతే. ఎంత గొప్ప దేవుడండి. అది 21వ వచనం. 22వ వచనం, మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడు. రాజుగారికి తెలియలేదు తన దర్శనం ఏంటో, దాని అర్థం ఏంటో, కానీ జ్ఞానం ఇచ్చినటువంటి బిడ్డల ద్వారా, తన బిడ్డల ద్వారా దాన్ని ఆయన బయలుపరిచాడు. మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడు. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. ఈయనది కనిపెట్టారు, ఆయనది కనిపెట్టారు, ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందని మనం చెప్పుకుంటామండి. కానీ ఆ జ్ఞానం అది అప్పటిదాకా అది గుప్తంగా ఉంది, హిడెన్గా ఉంది. దానిని దేవుని యొక్క తెలివి వలన అది బయలుపరచబడింది కనుక అది ప్రపంచానికి తెలిసింది. ఇది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ప్రభువు నేర్పిన ప్రభువు ప్రార్థన కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనకు అర్థమవుతుంది ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, ప్రారంభం ప్రభు చెప్పారు మీరు ఎలా ప్రార్థన చేయండి అని. పరలోకమందున్న మా తండ్రి, ఆయన ఎక్కడ ఉంటాడనమాట? నిత్య నివాసి. పరలోకమందున్న మా తండ్రి. భూమి మీద మనకు తండ్రి ఉంటాడు, ఈయన శాశ్వతుడు కాదు, ఈయన నిత్య నివాసి కాదు. ఈ తండ్రి దేవుడు పిలిస్తే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి, కానీ ఆయన నిత్య నివాసి, శాశ్వతుడు. కనుక ఆయనను మనం ఘనపరచాలి, ఆయనకు భయపడాలి అంటే ముందు ఆయన ఎక్కడ ఉంటున్నాడు, ఎప్పుడు ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు? నిత్య నివాసి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము
పరిశుద్ధపరచబడునుగాక. అది పరిశుద్ధ నామం, నోటితో పలకడానికి వీల్లేదు. కనుకనే వారు యావే అనే మాటకు బదులుగా అదోనాయ్, ప్రభువు అనే మాట వాడారు ప్రత్యామ్నాయంగా. సర్వశక్తిమంతుడు అన్నారు, సర్వసైన్యాధిపతి అని అన్నారు, ఆమ్ని పొటెంట్, ఆమ్ని ప్రజెంట్ అనే మాటలు వాడారు. కానీ యావే అనే మాట వారు పలకడానికి భయపడిపోయారు. ఒకళ్ళు వ్రాయాల్సి వస్తే స్నానం చేసి వచ్చి ఆ పదం రాశారు, యావే అనే పదం రాశారు. ఆ తర్వాత ఆ కళాన్ని విరగొట్టేశారు, ఇంకో దానికి వాడడానికి వీలు లేకుండా. జ్ఞాపకం చేసుకుందాం. మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడు అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను అని చెప్తూ, పరలోకముందున్న మా తండ్రి, ఆయన నామము పరిశుద్ధ నామము. పరలోకంలో భూలోకంలో కూడా తన చిత్తాన్ని నెరవేర్చగలిగేటువంటి వాడు. కొన్నిసార్లు ఒక ఇంటి యజమాని మాట ఆ ఇంట్లోనే నెరవేరదు, ఒక ఆఫీసర్ మాట ఆ ఆఫీసులోనే కూడా నెరవేరకపోవచ్చు. ఒక్కొక్కసారి ఒక జీవో తయారవుతుంది, వెంటనే దానికి ఇంకొక అమెండ్మెంట్ వస్తుంది. కానీ ఆయన అలా కాదండి. పరభూలోకముల యందు ఆయన చిత్తము నెరవేర్చువాడు. ఆయన అవునంటే అవును, కాదంటే అవును, జరుగుగా కంటే జరగాల్సిందే. అనుదినాహారము దయచేయువాడు. ఒకవేళ అన్నీ ఉండి కూడా తినడానికి లేకపోతే, తినగలిగే అవకాశం లేకపోతే, తినగలిగే ధన్యత లేకపోతే, తినగలిగే భాగ్యం లేకపోతే, ఆయన అనుమతిస్తేనే మనం తినగలుగుతాం. అన్నీ ఉండి కూడా ఒక్కొక్కసారి ఏమీ తినలేని పరిస్థితి. ఏమీ లేకపోయినా కూడా సర్వసమృద్ధితో కడుపును నింపగలిగేటువంటి వాడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని 127వ కీర్తనలో వ్రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్షమించే దేవుడు, దుష్టుని నుంచి తప్పించేటువంటి దేవుడు. ఎన్ని అట్రిబ్యూట్స్ అండి ప్రభు నేర్పిన ప్రార్థనలో దేవుని గురించినటువంటి శ్రేష్టమైన ఉన్నతమైన సంగతులు రాశారు. కనుక మరియు దేవుడు మోషేతో ఇట్లనను, నేను యెహోవాను, 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేని, సర్వశక్తిగల దేవుడనే పేరుతోనే ప్రత్యక్షమయ్యాను, కానీ యెహోవా నామమున నేను వారికి తెలియబడలేదు. ఒకవేళ తక్కువ చేస్తారని, ఒకవేళ వాళ్ళు కించబరుస్తారని, లేకపోతే ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడంలో ఎక్కడైనా వెనకబడతారేమో అనేటువంటి, కనుక నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేనే, కానీ యెహోవా అనే నామమున నేను వారికి తెలియబడలేదు. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. గొప్ప దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు. కనుక మనం భయపడాలి. నువ్వు ఎంతగా భయపడితే అంతగా దీవించబడతావు, ఎంతగా భయపడితే అంతగా ఆశీర్వదించబడతావు. అటు కృప నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు మీకు వందనాలు. నాయన, నీ గొప్పతనాన్ని, నీ గంభీరతను, నీ పరిశుద్ధతను, నీ ఔన్నత్యాన్ని, నీ మహిమను, నీ ఘనతను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పకుండా మీకు భయపడాల్సిందే. నాయన, ఎవరికి భయపడినా భయపడకపోయినా మీకు భయపడాల్సిందే. తండ్రి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు, దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు ఆ రాజు నోట వచ్చినటువంటి మాట మేము ఎప్పటికీ మర్చిపోవడానికి వీల్లేదు. నాయన ప్రభువా, నిన్ను ఎరగని రాజు నిన్ను తెలుసుకుని నీకు తప్ప ఇంకా వేరే దేవునికి ఎవరికి కూడా నమస్కరించడానికి వీల్లేదని చెప్పినటువంటి ఆ మాట ఒకవేళ మేము గ్రహించగలిగితే, ప్రభువా, ఎవరికి భయపడుతున్నాం, దేనికి భయపడుతున్నాం? కొన్నిసార్లు ప్రకృతికి భయపడతాం, కొన్నిసార్లు అగ్నికి, గాలికి, తండ్రి, నీటికి భయపడిపోతూ ఉంటాం, అలాగే దుష్ట శక్తులకు భయపడిపోతూ ఉంటాం. నాయన, ఇక విషపు పురుగులకు భయపడిపోతూ ఉంటాం, ప్రాణహాని కలిగించే జంతువులకు భయపడిపోతూ ఉంటాం, ఇక శత్రువు దగ్గరకు వచ్చేటప్పటికి. కానీ నాయన, వాటికి భయపడటం తప్పు కాదు, సహజమే, భయపడాలి జాగ్రత్తగా ఉండటం కోసం. కానీ అవేవి కూడా మమ్మల్ని నరకానికి పంపలేవు. ఆ శక్తులు కానీ, ఆ గొప్ప వ్యక్తులు కానీ మమ్మల్ని నరకానికి పంపలేరు, మీరు ఒక్కరు మాత్రమే. కనుక మీకు భయపడితే ఆ నరకానికి మమ్మల్ని దూరం చేసి పరలోక ప్రాప్తినిస్తారు నాయన. అంతకంటే ఇంక ఈ జీవితానికి ఏం కావాలి, ఏ ధన్యత కావాలి? కనుక మీకు భయపడటం అనేది మా జీవితాల్లో ఒక భాగంగా ఉండాలి, నేర్చుకోవాలి. సహాయం చేయండి.
వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాల కొరకే వందనాలు. వారికి ప్రతి పనిలో తోడుగా నడిపించు నాయన. బలహీనతలు, చికాకులు, సమస్యలు, వేదన, ఆర్థికపరమైన ఇబ్బంది, ఒత్తిడి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. వారందరికీ తగిన విడుదల దయచేయండి. బిడ్డలకు చదువులు తోడుగా ఉండండి. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపండి. మరి ముఖ్యంగా యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ఆయన వారికి వివాహం, ఉద్యోగం ఈ రెండు కూడా ఒక పెద్ద సమస్యలు నాయన. వారికి అది విచారాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులు ఆ ఆలోచనలు కృంగరిస్తాయి నాయన. మేము ఇంకా మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేకపోయినా సరైన సంబంధాలు రావట్లేదని, సరైన ఉద్యోగాలు దొరకలేదని, ఇలాంటి బాధల వేదనలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ పరిస్థితులను కూడా చక్కబెట్టండి నాయన. విదేశాల్లో ఉండే బిడ్డలు వారి యొక్క చదువులు, ఉద్యోగాల్లో కూడా తోడుగా నడిపించండి. బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాపులు వారిని కనికరించు నాయన. కొంచెం వేడి పెరుగుతున్న ఈ దినాల్లో ఏ బలహీనతలు వారి గురి కాకుండా కాపాడు నాయన. బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడాలి. సమయం దగ్గర పడుతోంది నాయన. మరి తెలివితో, జ్ఞానంతో నింపండి. పరీక్షల కొరకు వారిని సిద్ధపరచు. ప్రతి నిమిషం విలువైందే. ఆ విలువైన నిమిషాన్ని వృధా చేయకుండా ఉండడానికి వారికి సిద్ధ మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ మా రాష్ట్రం, దేశాన్ని దీవించండి. అధికారులు, నాయకులపై కృపకుమ్మరించమని. ప్రపంచమంతా నీది నాయన. నీ సృష్టిలో ఒక భాగం మాత్రమే కనుక మీరే సహాయం చేసి శాంతితో, సమాధానంతో మీరు నింపి నడిపించమని. మరొక మంగళవారం కలిసి ప్రార్థించేంతవరకు మీ కృపాక్షేమములు మా ప్రియులందరూ వెంట రానిమ్మని. ప్రతి కుటుంబాన్ని దీవించమని, వ్యక్తిని ఆశీర్వదించమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదినాహార నేడు మాకు దయచేయము. మాడలో అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.